హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం యోగి బాబు అండ్ విద్యార్థి యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన క్వికో మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. బట్ ఈ సినిమా ఓటీటీలో చూసే సినిమా అని చెప్పడం కంటే ఓటీటీలో ఒకసారి అయితే ట్రై చేయవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ యోగి బాబు తను ఊర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. అండ్ వాళ్ళ అన్నయ్య దానికి ఆ పెళ్ళికి అయితే ఒప్పుకోడు. అప్పుడు యోగి బాబు దుబాయ్కి వెళ్తాడు. అండ్ తను దుబాయ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ అయితే చనిపోతుంది. అండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ని ఒక ఐస్ బాక్స్లో పెడతారు కదా. సో ఐస్ బాక్స్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కంటే లైక్ ఈ పాయింట్స్ ఓకే పర్వాలేదు అని చెప్పి మనమైతే కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. లైక్ ఫస్ట్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. దాంతో ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. లైక్ మూవీ యొక్క రన్ టైం తక్కువే కాబట్టి మూవీ బాగాలేకున్నా మనకైతే కొంచెం బోర్ అనేది కొట్టదు. బికాస్ రన్ టైం తక్కువ కాబట్టి అన్నెసరీ సీన్స్ అన్నెసరీ లాగా అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పడం కంటే లైక్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక లైక్ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ యోగి బాబు కానీ విద్యార్థి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ సాంగ్స్ కూడా ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, సినిమాటోగ్రఫీ కూడా ఓకే, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. లైక్ ఇవన్నీ జస్ట్ ఓకే తప్ప ప్లస్ పాయింట్స్ అయితే కాదు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. లైక్ అదేంటంటే కనుక లైక్ మనం ఈ మూవీలో యోగి బాబు హీరో అని చెప్పి అనుకుంటాం. బట్ యోగి బాబు ఇంటర్వెల్ టైంకి యోగి బాబు అయితే వస్తాడు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీకి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ మధ్యలో ఒక ఎమోషనల్ ఆర్క్ అనేది ఉంటుంది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే పెద్దగా ఏమైతే ఉండదు. అండ్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఉండదు. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. బట్ అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బిలో యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.